ఈ జీవితాన్ని ఒక పనిష్మెంట్గా చూస్తారు. మనకి ఆనందం కావాలా కానీ దొరకదు. మనం ప్రశాంతంగా బతకాల కానీ పోరాటం ఇక్కడ. జాగ్రత్తగా లేకపోతే ముస్లింలు దేశాన్ని ఆక్రమిస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని సమస్యలు, ప్రతిదీ సమస్య. ఇక్కడ ఒక ఆయన వీళ్ళ ఫ్రెండ్ స్వర్ణలత మాతాజీ, అరిగోరు మీ ఫ్రెండ్ స్వర్ణలత మాతాజీ ఫోన్ చేస్తే అది చెన్నైలో ఉంటుంది, ఓటు నెల్లూరులో ఉంటుంది. మోడీ గెలిచిపోతారులేండి సార్, ఈ ఎండలోనే ఎక్కడ వస్తూ ఉంటుంది. ఏమో అందరు నీలాగా ఆలోచించి మీరే భ్రమలో పెట్టుకోమాకండి. మీరు పట్టుదలతో ఇంత చదువుకొని మంచి కుటుంబం నుంచి వాళ్ళంతా గట్టిగా వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసి గుంపుగా మొత్తం పోటీయడానికి పోతాడు. మోడీ గెలుస్తారులేండి సార్ అంటే నేను ఎండలో ఎక్కడ వస్తా అంటే అందరితో మాట్లాడితే అదే అవుతుంది. వాళ్ళు మీకు కూడా వాట్సాప్లో వచ్చి ఉంటుంది, సియాల్కోట్ అని చెప్పి పాకిస్తాన్లో వచ్చిందా నీకు? సియాల్కోట్ అని అక్కడ 85% ముస్లింలు ఉండేవాళ్ళు, కానీ అది బార్డర్లో ఉంది. కాబట్టి దాన్ని పాకిస్తాన్లో కలపాలా, ఇండియాలో కలపాలా. ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఇండియాలో కలపాలా, కానీ అది పాకిస్తాన్ బార్డర్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఓటింగ్ పెట్టారు. ఒకరోజు ఓటింగ్ పెట్టి డిసైడ్ అవడానికి ముందు ఎక్కువ మంది ప్రజలు సియాల్కోట్లో ఎలా భారతదేశంలో విలీనం కావాలంటే ఇక్కడ కలుపుతాం. హిందువులంతా ఏమనుకున్నారు, ఎవరికి వాళ్ళు మనం 85% ఉన్నాం, మనం భారతదేశం అని చెప్పి ఎవరికి పోలేదంట. ఎట్లా 85% ఉన్నాం, మనం భారతదేశంలోనే పోతామని చెప్పి వచ్చిన వాళ్ళు అక్కడ ముస్లింలు వీళ్ళందరినీ చూసి ఇంత గుంపులో ఏం ఓటేస్తుంది. తర్వాత మిగతా హిందువులకు పట్టింపు లేకపోతే మనం ఎందుకులే మాట అట్లా సియాల్కోట్ ఇప్పుడు దేనిలోకి పోయింది. మీ హిందువుల బతుకంతా ఇది. మీ అమ్మాయి వస్తుంది ఓటేయడానికి లండన్ నుంచి, మిమ్మల్ని చూడడానికి మాత్రం వస్తుంది, ఓటేయడానికి రాదు. ఓటు ఎక్కడుంది? పోస్టల్ బ్యాలెట్లో వేయచ్చు, కనుక్కోండి. హిందువుల పరిస్థితి ఓటే రాయించలేదు. ఆ అమ్మాయి వయసు ఎంత 40 ఏళ్ళు వచ్చిండే, ఓటే లేదండి ఇప్పుడు దాకా. ఇది హిందువుల బతుకు ఇట్లుంటుంది అనా కదా. అంటే ఇప్పుడు అది వదిలిపెట్టండి, వాళ్ళ బతుకు. మీ బతుకు గురించి మాట్లాడతాం. మీరు తాతగారు అయినారు, మీరు భగవద్గీత నుంచి ఏం నేర్చుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీ దైనందిన జీవితంలో మీరు జీవితంలో దేనికోసం బతుకుతున్నారు? ఫస్ట్ పాయింట్, దేనికోసం బతుకుతున్నారు చెప్పండి. పిల్లల గురించి. కానీ అది వీలు కాదు, మీరు పోవాల్సిందే ఇక్కడి నుంచి. కాబట్టి మీకు అజ్ఞానం పోలేదు. పిల్లలు మీరు ఏం చేస్తుంటే చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. మీరు పిల్లల కోసం అని చెప్పి వాళ్ళకి ఏదో చదువులు చెప్పించి గారాబంతో అండి మీరు వచ్చే జన్మలు ఏ పిల్లి జన్మ బలి జన్మ అయితే మీరు లేదా మాంసాహారం తింటారా? అబద్ధం బ్రాహ్మిన్సా? మీరు బ్రాహ్మణ్ చెప్పుకోమాకండి, సిగ్గుపడాలా. ఎందుకంటే వెజిటేరియన్ వరకు పర్వాలా. ఉల్లిపాయలు తింటారా? ఇప్పుడు ఉల్లిపాయలు తింటారా? చెప్పండి, నవ్వుతారండి. ఇందాక గర్వంగా చెప్పాడు మాంసం తిన బ్రాహ్మణులు అని చెప్పి. నేను అడుగుతున్నా ఉల్లిపాయలు తింటారా అంటే నవ్వుతున్నాడు. అంటే తింటారని అర్థం కాదు, వాళ్ళు అందుకు అర్థమైపోయింది. వాళ్ళకి నేను నవ్వు చూడగానే అర్థమైపోయింది. బాగా ఉల్లిపాయలు లాగించే రకాల. రెండోది టీ కాఫీలు తాగుతారా? టీ కాఫీలు అటు మీరు మీ కడుపులోకి పోయేది ప్రసాదం పోవటం లేదు. మీ కడుపులోకి ప్రసాదం మాత్రమే పోవటం లేదు, ప్రసాదం. కాబట్టి మరణకాలంలో మీకు దేవుడు గుర్తొచ్చే అవకాశం లేదు. ఇంకా మనసు మీరే చూస్తున్నారు. మీ పిల్లల బాధ్యత ఇంక మనవల మీద పడ్డారు. అంటే మీరు మోహన్లో పడి కొట్టుకుంటున్నారు. మోహన్లు అంటే వాళ్ళని
టెంపుల్ తీసుకొచ్చాను కదా, మంచిదే. అదే మరి అదే అంటే అంతవరకు ఇట్లాంటి పనులు చేస్తే మంచిదే. ఇప్పుడు వాళ్ళ టెంపుల్ తీసుకొచ్చా కదా, మంచిదే. వాళ్ళని గమ్మున ఇంట్లో పడుకుంటే ఎట్లా తీసుకొస్తారు? అందుకని టెంపుల్ చూపిస్తారు. తర్వాత ప్రశ్న, ఏమంటే మీరు ఏం సాధన చేస్తున్నారు? ఇదే సాధన. పిల్లలకు తీసుకుపోయి మనం నేర్పించడమే. జప్ ఎర్లీ ఏజ్లోనే గాడ్ అంటే ఏంటి అవి చెప్పడం. జపం చేయాలా మీరు? దేవుడు మన పొద్దున్నే గాడు పూజ దేవుడు ఒక టెంపుల్ తీసుకెళ్ళడం. వాళ్ళంతా మాల్స్ కాకుండా అమ్మాయిని అడుగుతా ఇప్పుడు, ఏ దేవుడిని నమ్ముకున్నావు నువ్వు? శ్రీరామంట. సీతారాం. ఈ అమ్మాయి పేరు నేహవందిత శ్రీదీపిక. ఇది జై శ్రీరామ్ అంట. మా మనవడు అంటాడు. మీరు ఎప్పుడైనా దేవుని పూజించేప్పుడు ఒంటరిగా కృష్ణుడిని, ఒంటరిగా రాముడు ఒప్పుకోడు. సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం. అందుకే మీకు భక్తి కలగటల్లా. మీకు తిన్నగా జయ శ్రీరామ్ అంటే పర్వాలా, కానీ ఇట్లా మీరు మారాలంటే మాలాగా పద్ధతులు భక్తి చేయాలి. మీరు ఒక పుస్తకం దగ్గర పెట్టుకోండి, ప్రారంభకులకు కృష్ణ చైతన్య చిన్న పుస్తకం. ఇంట్లో ఉంటూ ఎలా చదివి వీళ్ళకి చెప్పడం మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా మాలాగా ఒక జపమాల పెట్టుకుని మీ పిల్లకాయలంతా చూస్తారు. కలికాలంలో గుళ్ళకు పోయినా పోకపోయినా, తీర్థయాత్రలు చేసినా చేయకపోయినా, మీరు నదీ స్నానాలు చేసినా చేయకపోయినా, ఎవరైతే ఇంట్లో ఉండి రోజు ఇస్కాన్ పుస్తకాలు, భగవద్గీత చదువుతారో, ప్లస్ ఒక జపమాల పెట్టుకుని బస్ ఈ 2 పనులు చేస్తే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ దేవుడికి దగ్గర అవ్వచ్చు. ఈ గెట్ ది పాయింట్. అదే కాబట్టి మీకు ఎవరు ఇస్తారా? ఎవరున్నారు అక్కడ? एक जपमाला मियाँ बीबी को एक जपमाला बिगिनर्स गाइड అది చదివి ప్రభుజీ అది చదివి మీ పిల్లలకి వాళ్ళతో కొద్దిగా చెప్పుకోవడం. భగవద్గీత బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఇస్కాన్ పుస్తకం చదువుకుని ప్రారంభకులు ఇంట్లో ఎలా భక్తి చేసుకోవాలో చిన్న పుస్తకం, అది ఒక జపమాల తీసుకోండి. మీరు చేయడం వీళ్ళకి కూడా అలవాటు చేయండి. మనం ఉంటాం పోతాం, కానీ వీళ్ళకి కృష్ణ భక్తి అలవాటు చేస్తే మనం లేకపోయినా కూడా ఆ కృష్ణ భక్తి వీళ్ళని కాపాడుతుంది. అదే హరే కృష్ణ, హరే కృష్ణ. ప్రసాదం తీసుకొని జపమాల. దండం పెట్టి అడిపోయింది. రండి. కూర్చోండి. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? మీరేనా శ్లోకాలు నేర్పించేది హైదరాబాద్లో? ఉంటారా? క్లాసు 8:15 దాకా ఉంటుంది. 8:15 దాకా ఏకాదశి రోజు ప్రభుపాదుల వారి జీవితం నుంచి చదువుతాం. మీతో పాటు ఎవరు వచ్చారా? ఆయన వచ్చాడా? ఏనా? దగ్గరండి. మీ పిల్లకాయలంతా సెటిల్డా? లేటుగా పుట్టారా? లేటుగా పుట్టారా? సెకండ్ ఇయర్. ఆయన ఉద్యోగం చేస్తారా? జర్నలిస్ట్. విశాలాంధ్ర. కొద్ది దగ్గర మాట్లాడాలి మీతో. ఈ కత్తి కంటే కలం పదును అంటారు. మీరు హిందుత్వాన్ని బాగా ప్రమోట్ చేయాలి. హిందువులే శరీరం ఆత్మ అంటారు. వాడేమంటాడు? ముస్లిం కాకపోతే చంపుతా అంటాడు. మనం అనేది ముస్లిం హిందూ కాదయా, మనుషులు బాగుపడాలా, మనుషులు అలవాటు సరి చేసుకోవాలా.
మనుషులు భగవంతుడితో సంబంధాన్ని. వాడు అల్లా దేవుడు అంటాడు. మనం అనేది అల్లా నీకు ఒక్కడికే కాదు దేవుడు, అల్లా అందరికీ దేవుడు. అలాగే కృష్ణుని మనం దేవుడు అంటాం. కృష్ణుడు హిందువులకే దేవుడు కాదు. అందుకే పేర్లు వేరు, భాష వేరవడం వల్ల ఆ ఖురాను అరేబిక్లో రాసిందో ఏం పాడో దానిలో అల్లా అంటారు. మన పుస్తకం సంస్కృతంలో రాసింది. మీరు లేకపోతే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసి నేను మీకు మంచి మంచి టాపిక్స్ చెబుతూ ఉంటాను. రోజు ఒక ఆధ్యాత్మ కాలం ఒకటి పెట్టండి. ఈ ఇస్కాన్ సుఖదేవ స్వామి నేను రోజు ఇన్ని లైన్లను రాసి మీకు పంపిస్తూ ఉంటాను, జనాల్ని జాగృతం చేసేటువంటి. మీకు చెప్పేది సంస్కృతంలో దేవుణ్ణి రామ కృష్ణ విష్ణు అన్నారు, అవునా కదా? రామ కృష్ణ విష్ణు దేవుణ్ణి. సంస్కృతంలో ఆ పదం ఎందుకు పెట్టారా అంటే విష్ణు అంటే అంతా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపకుడు కాబట్టి విష్ణు. భగవంతుడు అంతా ఆయన కంట్రోల్లో ఉంది, విష్ణు. రామ మనం ఆనందాన్ని వెతుకుతున్నాం, జీవితంలో అందరూ ఆనందాన్ని వెతుకుతారు, కానీ కన్ఫ్యూజ్డ్. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మీకు ఎంత వయసు వచ్చింది, మీకు గడ్డం కూడా తెల్లబడిపోయింది, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఆనందం మీకు ఎలా కలుగుతుంది చెప్పండి. చూడండి, మీరు మీ పిల్లలకి మీరు ఒక జర్నలిస్ట్గా సమాజానికి ఏం చెప్పగలుగుతారు? అందుకే వాళ్ళంతా సారాయి తాగుతున్నారు, క్లబ్లకు పోతున్నారు, వాళ్ళంతా సినిమాలు చూస్తున్నారు, వాళ్ళంతా క్రికెట్ ఆడుతున్నారు. కానీ ఎవరికైనా ఆనందం దొరికిందా అంటే వాళ్ళ తెల్లమొహం పెట్టాలి, అవునా కదా? మీరు నెల్లూరులో ఉంటారా, హైదరాబాద్లో ఉంటారా? మీ ఇంట్లో ఎవరు ఉంటారు మీతో పాటు? పాపకు పెళ్ళి అయిపోయింది, పాపకు మ్యారేజ్ అయిపోయిందా? మీరు నెల్లూరులో ఉంటే అప్పుడు రోజు నా దగ్గర నుంచి ఏదో ఒక టాపిక్ మీద ఒక 10-15 లైన్లు ఇంగ్లీష్లో మీరు చూసి అవి చదివి ప్రింట్ చేస్తుంటే మీరు ఎన్లైటెండ్ అవుతారు. స్వామి భలే చదువుతున్నాడు మంచి సమాజాన్ని. మేము కొత్తగా చెప్పేదండి అరువు తెచ్చుకున్న జ్ఞానం. సొంత అంటే అందరూ కూడా భగవద్గీత నుంచి దొంగిలించిన జ్ఞానం, లేదా అరువు తెచ్చుకున్న జ్ఞానం, లేదా భగవద్గీత నుంచి నేర్చుకున్న జ్ఞానం. నిజమైన జ్ఞానాన్ని ఎవరు కల్పనలతో ఊహాగానాలతో ఎవరు చెప్పలేరు. జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చాడు, భగవద్గీత. మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మీకు ఆనందం ఎలా కలుగుతుంది చెప్పండి. అది ఏమి చెబుతారు? మీ ఇద్దరు ఎవరు కరెక్ట్గా, ఎవరు సత్యానికి దగ్గరగా ఉన్నారో చూస్తాం. ఆనందం అనేది ఇవన్నీ ఒకసారి లభించినప్పుడు వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. మనం ఎప్పుడైతే కాబట్టి మీకు ఆనందం దొరకదు. శాశ్వత ఆనందం ప్రస్తుతానికి ఏం లేదు. ఆ ప్రయత్నంలో ఉన్న సాధన అనే ప్రయత్నంలో శాశ్వతమైన ఆనందం పొందే ప్రయత్నంలో ఉన్నాను నేను. అప్పుడు మీరు రోజు రావాలా, సాధన చేసుకోవచ్చు, నేర్చుకోవాలా. మీరు మా దగ్గర ఉపదేశం పొందారా? మరి లేదు, మా గురువు గారి దగ్గర పొందాను. ఆయన కూడా అజ్ఞానంలో మాట్లాడుతున్నారు. అది మీ గురువుగారి జ్ఞానం పొందే జవాబు ఇవ్వాలి కదా మీరు. గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకునే అదే చెప్తున్నా. అదే అందుకే మీకు చదువుతున్న ఆనందం ఎలా కలుగుతుందంటే మీరు చెప్పలేకపోయారు. మీరు గురువుగా ఎవరైనా గురువు ఇప్పుడు ఏమైనా అడిగితే ఏమైనా శిష్యురాలు ఆనందం ఎలా కలుగుతుంది మాతాజీ టక్కని జవాబు ఇస్తుంది. ఆత్మకి కృష్ణుడికి సంబంధం ఉంది. మీరు ఆయన సేవలు చేస్తుంటే ఆనందంగా ఉంటారు. అది లేకపోతే వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు, వాడికి రోగం వచ్చింది, మనకి పరిస్థితులు బాగాలేదు, ఎత్తుకులాట. ఎందుకంటే ఈ శరీరంతో సుఖం దొరికే అవకాశం లేదు. ఈమె చెప్పింది ఏదో కొద్దిగా దొరుకుతున్నట్టుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ దొరుకుతున్నట్టు పోతుంది. అంటే ఈ సంసారంలో వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా మనకి ఆనందం కలగదు. ఎలా కలుగుతుంది అంటే భగవంతుడిని ప్రేమిస్తే కలుగుతుంది, భగవంతుడికి సేవ చేస్తే కలుగుతుంది. మీ గురువు గారు ఏం చెప్పారని అడుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న. అదే భగవంతునికి సమీపంలో ఉన్నా అంటే పురాణం వినాలి, భగవదారాధన చేయాలి, మీరు చెప్పిన ధ్యానం చేయాలి, ఇచ్చిన మంత్రాన్ని. ఏ మంత్రం జపం చేస్తున్నారు మీరు? వసుధా మంత్రం. వసుధా మంత్రం. వసుధ అంటే ఎవరు? భూమి. అదే మంత్రం. భూమి దేవుడే అయింది. అంటే మీరు నెక్స్ట్ ప్రశ్న, గురువు సద్గురువా
గురువు అసంపూర్ణ గురువా, గురువు దొంగ గురువా ఎట్లా తెలుస్తుంది? భగవద్గీత ప్రమాణం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీతని మార్చకుండా చేర్చకుండా చెప్పేవాడు. మేము కూడా మీ వయసులో ఉన్నప్పుడు, లేదా మేము కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, చిన్మయ మిషన్కి వెళ్ళి, రామకృష్ణ మిషన్, వివేకానంద అని చూసి, కానీ మేము మోసపోలేదు. ఎందుకంటే భగవద్గీతలో ఏం రాసింది, వీళ్ళు ఏం చెబుతున్నారు. అటు గురువు యొక్క టెస్ట్. ఎవడైతే తన సొంత కబుర్లు చెప్పడం, భగవద్గీతలో ఏం చెప్పింది అదే చెబుతాడో వాడు మనల్ని మోసం చేయట్లేదు. మనకేదో కొద్దిగా శరీరం ఆత్మ అనేసి గురువు గారు అయిపోవడం. శరీరం ఆత్మ బాగానే ఉంది, మరి ఆత్మకి కృష్ణుడితో సంబంధం కలిగితే కానీ ఈ శరీర బంధాలు తొలగవు. ఆత్మ కృష్ణుడితో సంబంధం కలిగితే ప్రేమ కలగదు. ఆ ప్రేమ కలిగితే కానీ అందరితో మనం ప్రేమగా ఉండలేము. కాబట్టి మీ గురువు గారిని ఏమనొచ్చు, అంతో ఇంతో చెప్పాడు. వస్తుద మంత్రం అన్నారంటే కామ్గా. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో, యజ్ఞానాం జపయజ్ఞాస్మి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయంలో 25వ శ్లోకంలో భగవంతుడిని సంతోషపెట్టేటువంటి అన్ని పనుల్లో నామజపం అనేటువంటిది సర్వశ్రేష్టమైంది. ఎందుకంటే ఆఫీసులో ఉన్న చేసుకోవచ్చు, బస్సులో ఉన్న చేసుకోవచ్చు. మీరు 10 మంది చేరితే మనం 10 మంది కలిసి కీర్తన చేయొచ్చు. ఒంటరిగా ఉంటే మాలు తీసుకుని జపం చేసుకోవచ్చు. కాబట్టి నామజపాన్ని మించినటువంటి భగవంతుడికి ప్రీతికరమైనటువంటి యజ్ఞం మరొకటి లేదు అని కృష్ణుడే భగవద్గీతలో యజ్ఞానం జపయజ్ఞోస్మి, నామజపం. కానీ మీరు ఎవరి నామం జపం చేయాలి? అందుకే శాస్త్రం ప్రహ్లాదుడు చెప్పాడు, శ్రవణం కీర్తనం విష్ణు. మీరు ఇష్టం వచ్చినట్టుగా అనడానికి లే. మీరు ఏదైనా కూడా మనం అనాలంటే విష్ణువుని గురించి వినాలి. శ్రవణం కీర్తనం మాట్లాడాలంటే, ఇప్పుడు మిమ్మల్ని నాతో పాటు 15 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. మీరు బయటికి పోయేప్పుడు ఈ స్వామి మనకి ఏం తలకెక్కించడానికి చూశాడు. భగవద్గీత ఉన్నదన్నట్టుగా పట్టుకోమంటున్నాడు, కృష్ణుని పట్టుకోమంటున్నాడు, కృష్ణ మంత్రాన్ని చేసుకోమంటున్నాడు. కాబట్టి వీళ్ళు పూర్తి గురువులు. పూర్తి గురువు అంటే సొంతం ఏం చెప్పడు, ఏది మాట్లాడినా కూడా. ఉదాహరణకి అసలు క్లాస్ ఇవ్వాలి 15 నిమిషాలు టాపిక్ వచ్చింది. కాబట్టి గురువు అంటే ఎవడైతే కృష్ణుని పరిచయం చేస్తాడో, ఇక్కడేమి హాడ్జిపాడ్జ్ చేయాల. గురువు అంటే డెఫినేషన్, నీకు జీవితంలో కృష్ణుని పరిచయం చేసేటువంటి వాడు గురువు. ఎవడి దగ్గర కూర్చుంటే నీకు కృష్ణుడి మీద నమ్మకం కలుగుతుందో వాడు నీకు గురువు. ఎవరితో పాటు ఉంటే మనం కూడా గట్టిగా కృష్ణ భక్తి చేసుకోవాలా. ఇప్పుడు నన్ను మీ దగ్గర నుంచి గమనిస్తూ ఉంటారు అనుకోండి, చూస్తూ ఉంటే ఈ స్వామి మనం కూడా ఇట్లా బతికితే ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి మీరు అజ్ఞానం అమాయకులు కాబట్టి ఎవడు కాషాయ గుడ్డలు వేసుకుని ఎవడేది చెప్పినా కూడా గురువుగారు అన్నాం. గురువు గారిని కాషాయ గుడ్డలు చూసి, గడ్డాలు మీసాలు చూసి, పంగనామాలు చూసి గురువు అన్నాడు. ఆయన ఏం విషయం చెబుతున్నాడు, ఆయన చెప్పే విషయం ఏంటి, ఎవరిని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు దేవుడితో సంబంధానికి భగవంతుడు ఏం చేయమంటున్నాడు, గురువు. అందుకే ఇస్కాన్లో ఎప్పుడు మాట్లాడినారు, ఉదయం పూట భాగవతం క్లాసు. భాగవతం అంటే కృష్ణుడి గురించి డీటెయిల్డ్గా. భాగవతంలో ఆయన 18,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు ఉన్నాయి. అంతా కృష్ణుడు ఎలా సృష్టి చేశాడు, కృష్ణుడు అవతారాలు ఏంటి, కృష్ణుడు భక్తులు ఎవరు యుగ యుగాల్లో, ఆ తర్వాత కృష్ణ భక్తి ఎలా చేయాలా అని. గొప్ప గొప్ప భక్తులు ధ్రువుడు, ప్రహ్లాదుడు, పాండవుడు, బలి మహారాజు, వాళ్ళ జీవితం అంబరీష్ మహారాజు. అయితే మీరు అన్నీ తప్పు ఆన్సర్లు ఇస్తున్నారు, తప్పు ఆన్సర్లు ఇస్తున్నారు మీరు. కాదు, మీరు 2 ప్రశ్నలు అడిగా, రెండిటికి ఆనందం ఎలా కలుగుతుందంటే చెప్పలేకపోయారు.
రెండో దేవుడు ఎవరంటే చెప్పాను ఎలా దేవుడు బాహ్యమైన వాటి వల్ల లభించదు. అది నెగిటివ్. నేను శరీరం కాదు, కరెక్టే. మరి నువ్వెవరు? దానికి అహం బ్రహ్మాస్మి, నేను ఆత్మస్వరూపుడిని అనాలా? మరి నిన్ను ఎవడి శరీరంలో పెట్టాడు? ప్రశ్న. నువ్వే దేవుడైతే మరి ఈ శరీరంలో పడి ఎందుకు ఈ ఒంటెలు దడికాయ పెంట తినడం రోగాలు ఏం ఎందుకు అనుభవిస్తున్నావు? నువ్వు దేవుడైతే ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడిపోయినావు? బట్ నువ్వు దేవుడు కాదు, మన దేవుడి యొక్క అంశ. కృష్ణుడి గీతలో 15వ అధ్యాయంలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన భగవంతుడు. అందుకే మనం దేవుడి సేవ చేయాలి. ఇప్పుడు మీరు చేయి తగ్గొడితే దేనికి ఆ తెగిపోయిన చేయి దేనికని పనికి వస్తుందా? కుళ్ళిపోతుంది, దేనికి పనికిరాదు. ఆ రకంగా కృష్ణుడితో మనకి సంబంధం లేకపోతే మీరు కలెక్టర్ అయినా వేస్తే మీరు కోట్లు, ఎందుకంటే ఆ డబ్బులు మీరు దేవుడికి ఖర్చు పెట్టలేరు. కలెక్టర్ అయ్యిండి కూడా మీరు దేవుడి పనులు చేయలేరు. లాభం ఏంది? మీరు కలెక్టర్ గారు ఎందుకు గాడిదలాగా పనిచేస్తూ ఉంటారు రోజంతా? మీకు ఆనందం లేదు, మీకు భక్తి లేదు, మీరు చావుకు తయారవటం లేదు. మీకే తెలియకపోతే మీరు మిగతా వాళ్ళకి ఏం నేర్పిస్తారు? ఒక కలెక్టర్గా ఉండి మోడీలాగా ఉండాలి. ఎంత ఓటేయడానికి రెడీ అవుతున్నారా? వెరీ గుడ్. ఈ ఒక్క జవాబు బాగానే ఇచ్చారు. ఇక్కడ వరకు కరెక్ట్ అయిపోయింది. అట్లని కాదు, కమలం పార్టీలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారే. కమలం పార్టీ, మనం ధర్మం గురించి వచ్చామంటే కమలం పార్టీ ఎంతవరకు కరెక్ట్ అయ్యా అంటే వాళ్ళు కొద్దిగా దేశాన్ని నిజంగానే అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు మోడీ. కబుర్లు చెప్పడం కాకుండా జనాల్ని రాజకీయ నాయకుల్లాగా. రెండోది, ఆయన దేశాన్ని అభివృద్ధి చేయాలని, హిందువుల్ని కాపాడాలని. తర్వాత ప్రశ్న వస్తుంది, దానిలో మోడీ గారు కూడా పప్పులో కాలేయాలి, కూడా పప్పులో కాలేసాడు. హిందుత్వాన్ని కాపాడాలన్నాడు, మంచిదే. హిందూ అంటే ఎవరిని హిందూ అనాలంటే మళ్ళీ ఇదే ప్రశ్న వస్తుంది. దేవుడు తెలిసినటువంటి వాడు హిందూ, వైరాగ్యం కోసం ప్రయత్నం చేసేవాడు హిందూ, ఎవరైతే మోక్షాన్ని పొందాలని చూస్తున్నాడో వాడు హిందూ. కానీ మోడీ గారు అన్ని మందిరాలకు పోయి వాడు అన్నాడు, ఏమేమి మోడీ గారు ఆయన సాయిబాబా షిర్దీ కూడా పోయి దండం పెట్టాడంట. నేను చెప్పా, బహుశా ఆయన అంత తప్పు చేయడు. బహుశా మోడీ గారు ఆయన మసీదు కూడా పోయాడు గల్ఫ్లో పోయినప్పుడు. మోడీ గారు కేరళ పోయినప్పుడు చర్చిలకు కూడా పోయాడు. అది రాజకీయాలు అంటారు దాన్ని. అందరు ఓట్లు ఉంటే కానీ మనం ఓట్లు ఎలా సంపాదిస్తావో తప్పులేదు, గెలిచిన తర్వాత ఏం చేస్తావు అది ఇంపార్టెంట్. అంటే రాజకీయాలు గెలవాలంటే మనం టోపీలు పెట్టుకోవాల్సి రావచ్చు, ముస్లింలు తోడు తీసుకోవాల్సి రావచ్చు, కానీ ఆ తర్వాత గెలిచిన తర్వాత మనం జ్ఞానంతో బతుకుతున్నామా? మోడీ గారు హిందుత్వం అన్నాడు, కానీ ముస్లింకి ఎగనెస్ట్ ఏం కాదు ఆయన. నీ బతుకు మీది, మా బతుకు మాది. మంచిగా బతకాలంటే అందరూ కూడా హిందుత్వానికే రావాలా. అందుకే హిందుత్వాన్ని కాపాడడానికి చూస్తున్నాం. ముస్లింల దగ్గర ఏముంది? వాళ్ళ దగ్గర చెప్పడానికి ఆవును చంపేవాడి దగ్గర ఇంక మతం ఏముంది? అక్కడ మాంసం తినేవాడికి మతం ఏముంది? కాబట్టి క్రిస్టియన్ నుంచి, హిందువుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నిజంగా మంచిగా బతకాలంటే ఈ సిగరెట్లు, సారాయి, మాంసాహారం, సినిమాలు ఇవన్నీ మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పిచ్చి ఆటలు ఆడడం, క్లబ్బులకు పోవడం, క్రికెట్ ఆడడం. నేను మందిరానికి వచ్చి ప్రహ్లాదుల్లాగా డ్యాన్స్ చేయండి, కాళ్ళు చేతులు పనిచేస్తుంటే మీరు 4:30కి ఇక్కడికి రాగలరా రోజు ఉదయాన్నే? మంత్ర దీక్ష తీసుకురాడు. మా ఇస్కాన్లో ఎవడైనా కూడా దీక్ష తీసుకోవాలంటే వాళ్ళు టీ కాఫీలు వదిలిపెట్టాలా, ఉల్లిపాయలు వదిలిపెట్టాలా, వాళ్ళు తెల్లవారుదాము 4:30కి నిద్ర లేవాలా, వాళ్ళు కృష్ణుని మాత్రమే ఆరాధించాలా, మిగతా వాళ్ళని గౌరవించాలా. మా పద్ధతి ఏంది? సాయిబాబా వీ డోంట్ కేర్, అట్లాగే వెంకయ్య స్వామి వీ డోంట్ కేర్. మనుషుల్ని దేవుడు చేయడం ఫులిష్నెస్. ఇంకా ఉన్న దేవతలు, వినాయకుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, సరస్వతి, వీళ్ళందరినీ గౌరవించాలి. ఎందుకంటే వీళ్ళందరూ శక్తి,
కృష్ణుడి నుంచే పొందారు కాబట్టి. బట్ వీళ్ళంతా కృష్ణుడి కుటుంబానికి చెందిన వాళ్ళు. సో ఈ సాయిబాబా ఎవడే అంటే ఆయన ముస్లిము, ఆయన ఆవు మాంసం తినేవాడు ఉంది ఆయన పుస్తకంలో. హిందూ ఆడవాళ్ళని వాళ్ళు చెరిపేవాళ్ళు. కానీ మన ధర్మాన్ని గాడి తప్పించడానికి కొన్ని సినిమాలు తీసి ఆ ఖాన్లు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నారు కదా హిందీలో, వాళ్ళంతా సినిమాలు తీసి మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. హిందువుల్ని కృష్ణుడిని రాముడి నుంచి తప్పించి ఆ సాయిబాబా గుళ్ళకి పోవడం తయారు. సాయిబాబా గుడి పోతే మీకు వచ్చేది ఏమి నరకానికి పోవడం తప్పితే ఏం రాదు అక్కడ. ఎందుకంటే ఆయన ఉన్న దేవుడే అయింది. దేవుడైతే ఇట్లా గడ్డం రావడం, ముసల్తనం రావడం, రాముడికి కృష్ణుడికి విష్ణుమూర్తికి ఎప్పుడు కూడా మీరు వెంట్రుకలు రావడం, తెల్లబడ్డం, ఇవన్నీ ఉండవు. భగవంతుడికి జుట్టు ఉంటుంది కానీ గడ్డం ఉండదు. ఎందుకంటే ఆయన జుట్టు మామూలు జుట్టు కాదు. మీ జుట్టు మామూలు జుట్టు తెల్లబడిపోతుంది, రాలిపోతుంది. కానీ దేవుడు అందంగా ఉండడానికి మనం కూడా దేవుడి ఆకృతిలో తయారయ్యాం. కానీ ఈ శరీరం అది, కానీ ఆత్మకి కృష్ణుడితో సంబంధం ఉంది. దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మీకు చెప్పేది, మీరు టీ కాఫీలు తాగుతారా? అబద్ధం చెప్పమాక. అంటే మీరు దేవుడి కంటే కూడా మీకు టీ ఎక్కువ. అదే మీరు మీకు టీ ఏ దేవుడు, మీరు తెలుసా? మీకు టీ ఏ దేవుడు. గురువులే, పాళ్ళే, భక్తిలే. మీరు దమ్ము ఉంటే చూపించాలి. నేను రామనామం అని, కృష్ణ మంత్రం అని, నేను టీ కాఫీలని ఒక దెబ్బతో తని పారేయాలి. నిజమైన ఆనందం లేకపోతే నకిలీ ఆనందం. మత్తు పదార్థాలు సేవించాలి. మత్తు పదార్థాలు. మీరు ఆడవాళ్ళుగా టీ కాఫీలు తాగుతున్నారు, మగవాళ్ళు అయితే బీడీలు సిగరెట్లు ప్రారంభిస్తారు, సారాయి కూడా తాగుతారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సిగరెట్ సారాయిలు తాగుతున్నారు. ఎందుకంటే నిజమైన ఆనందం లేదు. కాబట్టి ఈ మంత్రం ఈ రోజు నుంచి మీరు ఈ హరే కృష్ణ మంత్రం అన్నానండి, నేను గ్యారెంటీ ఇస్తున్నా 3 నెలల లోపల మీరిద్దరు వచ్చి మందిరంలో రోజు కూర్చుంటారు. ఇట్లా చెబుతున్నాను. ఎందుకంటే నిజంగా దేవుడిని ఎదుగుతున్నారు, కానీ మనకు అనుభవం కలగలేదు. మనం తప్పుడు భక్తి చేస్తున్నాం. చేయవలసింది చేయకుండా ఏదో చేసుకుంటే లాభమైంది, దానివల్ల అనుభవం కలగదు. మీరు 3 నెలలు రోజు ఒక 16 మాలలు ఈ హరే కృష్ణ మంత్రం అని ఛాయ్ ఎక్కడికి ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది. ఆవిరి మళ్ళీ దాని అవసరం కనిపించదు మీకు. మాకు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. మేము మా సమస్య ఏంది, ఈర్ష, ద్వేషం, ఎన్ని టీ కాఫీలు వదిలిపెట్టడం, తెల్లారుజాములు లేవడం, ఇవన్నీ పెద్ద ప్రాబ్లంగా. అంటే కొద్దిగా ఎదిగారు కాబట్టి భక్తిలో. ఎదిగిన వాళ్ళకి సమస్య ఏంది, మన మనసులో ఎప్పుడైనా ఈర్ష, ద్వేషము, ఇట్లా అన్యాయము, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. దేని నుంచి కూడా బయటికి రావడం ఎట్లా. బట్ మీతో మాట్లాడుతుంది బీజేపీ గురించి మాట్లాడుతున్నాం, మోడీ గారి గురించి. హిందుత్వం దాకా తీసుకురావచ్చు. ఆ తర్వాత హిందూ అంటే ఆత్మకి శరీర తేడా తెలిసినవాడు. హిందూ అంటే కృష్ణుడికి ఆత్మకి సంబంధం తెలుసుకున్నవాడు. కృష్ణుడికి ఆత్మకి సంబంధం అంటే కేవలం మనకి బతకడానికి అంత తిండి ఉంటే చాలు. మిగతా వాటంతటా కార్లు వస్తే పర్వాలా, వాటంతటా మన సొంత ఇల్లు కట్టుకుంటే పర్వాలా. కానీ సొంత ఇల్లు లేకపోతే బతకలేరైంది, కారు లేకపోతే బతకలేరైంది. అంటే వీటి కోసం మీరు అగచాట్లు పడరు. ఇప్పుడు మాకు రాసి పెట్టింది, వాటంతటా మా కార్లు, బిల్డింగ్లు అని దేవుడిస్తే వాటిని దేవుడి సేవకు ఉపయోగిస్తాం. దేవుడి సేవకి. కానీ మీకు చెప్పేది తర్వాత పాయింట్, మీరు సరైనటువంటి భక్తి చేస్తే, సరైనటువంటి భగవద్గీతలో చెప్పినట్టుగా మీరు ఆ రాధాకృష్ణుని గురువుని ఆశ్రయించి రాధాకృష్ణుని ముఖ్యంగా కీర్తన ద్వారా ఈ కలికాలంలో మహామంత్రాన్ని చేస్తూ ఉంటే మీరు చేసి చూడండి. ఎన్నాళ్ళ నుంచి మీరు ఏదో వసుధ మంత్రం ఏదో అన్నారు, ఫలానా గురువు అన్నారు. కానీ కూడా అంటే మీరు నేనల్లా మీ నోటి నుంచి వచ్చి కృష్ణ భక్తి కూడా అన్నారు. మీరు అన్నారు, అప్పుడు పట్టేసుకున్నారు.
అంటే మీ ఉద్దేశంలో దేవుడు ఎవరో కూడా తెలియదు. కూడా అంటే వాడు దేవుడే, వీడు దేవుడు, వీడు దేవుడే అంటే మళ్ళీ అజ్ఞానం. నేను ఒప్పుకుంటున్నాను నా పరిమిత జ్ఞానంలో నేను ఏదైతే గురువు ఉన్నవాడికి ఇప్పుడు ఆ అమ్మాయిని అడగండి, అమ్మాయి శిష్యురాలు, అమ్మాయిని అడగండి ఆ వయసు అయింది, సరైన గురువు దొరికితే ఏం తెలుసుకోవాల్సిందే? కృష్ణుడు దేవుడు అని తెలుసుకోవాలా, నేను ఆత్మను తెలుసుకోవాలా, ఈ శరీరానికి అంత అన్నం కూర పప్పు తప్పితే ఇంకేం అవసరం లేదు. దేవుడు ఆయనంతటా ఆయన మన కర్మలో రాసి పెట్టింది. వస్తే ఆల్రెడీ సొంత ఇల్లు కట్టుకుంటాం, డబ్బులు దేవుడు మెండుగా డబ్బులు పంపిస్తున్నాడు, కారు ఒకటి కొనుక్కుంటాం. ఆ కారు తీసుకుని క్లబ్బులకు పోము, స్టేడియంలకు పోను, ఆ కారు తీసుకుని ఇస్కాన్ మందిరాలకు పోవాలా, ఆ కారు భక్తుల సేవలో పెట్టి మనం చక్కగా ఆనందాన్ని పొందాలి. అదేనా అంటే భక్తులకి భౌతిక పిచ్చి ఉండదు, అది కావాలి ఇది కావాలి. వాళ్ళు దేవుడి పిచ్చిలు పడిపోతూ ఉంటారు. దేవుడు ఏది ఇచ్చినా కూడా దాన్ని ఏ విధంగా దేవుడి సేవకే మనం ఎలా దాన్ని వినియోగించాలి. మీరు ఈ మంత్రాన్ని అలవాటు చేసుకోండి. వచ్చా? అందుకే పెద్దగా రాసి పెట్టాం అక్కడ. చూడకుండా చెప్పగలరా? కనీసం హరే కృష్ణ మంత్రం చెప్పగలరా చూడకుండా? మీరు చెప్పండి. దాన్ని మీరు 16 మాలలు చేస్తే మీరు కూడా ఒక సాధకుడు అయినట్టు. ఆ మంత్రం రోజు చేస్తుంటే మెల్లిగా మళ్ళీ రావాల్సిన మార్పులన్నీ గురువుగారు మంత్రం ఇస్తారు, మనం శ్రద్ధగా నియమపూర్వకంగా దాన్ని చేస్తూ ఉంటే మిగతా మార్పులు వైరాగ్యం, జ్ఞానం, ప్రేమ, భగవంతుని మీద ప్రేమ ఇవన్నీ కలుగుతాయి. అప్పుడు మనం కూడా ఇతరులకి జవాబులు ఇవ్వగలం. మీకుండే పరిమితమైన జ్ఞానాన్ని మీరు అన్నారు, జ్ఞానంలా అంటే గురువుని స్వీకరించిన వాళ్ళు పరిమితమైన జ్ఞానం ఏముంది, నేను శరీరంగా ఆత్మ అనాలా, అయిపోయింది సగం. తర్వాత కృష్ణుడు దేవుడు, మిగతా వాళ్ళంతా కూడా దేవతలు, అయిపోయింది. తర్వాత మనసును కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ మహామంత్రాన్ని జపం చేయాలా, ఇవి తెలిసిపోతే మిగతావన్నీ డీటెయిల్స్, కృష్ణుడు ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు, అవతారాలు అని అవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ బేసిక్గా ఎవరైనా గురువుని ధరించారంటే ఈ విషయాలు తప్పు చేయడానికి లేదు. ఆయన అడుగుతాను, మీకు చెప్పా అప్పటికి ఆమె రాలా. గురువు యొక్క యోగ్యత ఏంటి? గురు పరంపరలో వచ్చి ఏం చెబుతాడు? కాబట్టి ఎవరైతే గురు పరంపరలో కృష్ణుడు గీత చదివే అలవాటు ఉందా మీకు? భగవద్గీత చదివే అలవాటు ఉందా? 4వ అధ్యాయంలో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదు సకాలేనే అమాత యోగో నష్ట పరంతప. అందరు స్వాములు కృష్ణుడు దేవుడు అని చెప్పలేరు. ఎవరైతే గురు పరంపరలో అంటే భగవద్గీతను మార్చకుండా చేర్చకుండా ఉంటారో. అందుకే అర్జునుడు అంటాడు, అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం. నేనేదో సెంటిమెంటల్గా నిన్ను దేవుడు అంటలేదు కృష్ణ, నేను అన్నీ చూసి నేను దేవుడు ఒప్పుకున్నా, కానీ జనాలు మనం ఫ్రెండ్స్ అనుకుని నిన్ను దేవుడు చేశాడు. ఆయన అందుకని దానికి కూడా ఎవిడెన్స్ ఇస్తున్నాడు. ఆహుస్త ఋషయ సర్వే. ఇంతకుముందు ఋషులు ముళ్ళందరూ కూడా, కృష్ణుడు వచ్చింది ద్వాపర యుగంలో, కానీ అంతకుముందు త్రేతాయుగం ఉంది, అంతకుముందు సత్యయుగం ఉంది. అప్పుడు కూడా కృష్ణుడు దేవుడే. అందుకని ఋషులు ముళ్ళు అందరూ అంతకు ముందు నుంచే కూడా వాళ్ళకి తెలుసు ఆయన వచ్చింది ద్వాపర యుగంలో, కానీ ఆయన వేరే రూపంలో రాముడిగా వచ్చాడు అంతకుముందు నరసింహస్వామిగా వచ్చాడు. అంటే ఆయన ముందు అవతారాల్లో వచ్చాడు, స్వయంగా వచ్చాడు ద్వాపర యుగంలో. అది కాబట్టి ఇట్లా ప్రశ్నలకు సమాధానం. అంటే అందుకని అర్జునుడు ఏమంటాడు, ఆహుస్త ఋషయ సర్వే. ఇది నేనేదో చెప్పడం కాదు, నేను ఎట్లాగో చెబుతున్నాను. ఎందుకంటే ఆయన ఎదురుకుండా చూస్తున్నాడు భగవంతుడి విరాట్ రూపాన్ని. భగవంతుడు ఆయన అడిగే ఎలా మనసుని గెలవాలా, ఎలా ఇంద్రియాలను ఎలా గెలవాలా, ఎలా ఆత్మస్థాయికి ఎదగాల, ఆత్మస్థాయికి ఎదిగిన వాడి లక్షణాలు ఏంటి,
అని అంత భగవద్గీతలో ఏం వస్తాయి విషయాలు కదా. అందుకే చెబుతున్నాడు, నేను ఏదో నిన్ను దేవుడు అనడం కాదు, నా గొప్పతనే ఉంది. కానీ ఆహుస్య ఋషి అసర్వే దేవర్షి నారద అసితో దేవలో వ్యాస. ఈ వ్యాసదేవుడు నారదుడు అందరూ కూడా మిమ్మల్ని దేవుడిగా అంగీకరించారు. ఇప్పుడు నాకు అది మీరు చెప్పడం వల్ల, మీ యొక్క లీలలను చూడడం వల్ల నాకు తెలుస్తుంది. ఆ విధంగా అంటే దాన్ని ఏమంటారు, సబ్స్టాన్షియేటింగ్, ఉన్నదాన్ని పకడ్బందీగా చెప్పగలడు. ఈ రకంగా అటు మీరు దగ్గరలోనే ఉంటారు. ఆ గురువు గారు, మీ గురువు గారు మిమ్మల్ని ఏ నియమాలు పాటించమన్నాడు? మామూలు నియమాలే, బ్రహ్మముహూర్తంలో లేవడం, సూర్యోదయ పూర్వం మన ఉపచారాలు. టీ తాగమన్నాడు ఆయన తాగుతాడేమో, ఆయన కూడా తాగుతాడే. తలనొప్పి వస్తుంది ఆమె చెప్పింది, కాబట్టి మీకు మొత్తం అలవాటు అయింది. మత్తు లేకపోతే పనిచేయదు తలకాయ. మీరు ఈరోజు మీకు ఇంట్లో ఉంటూ ప్రారంభకులకు కృష్ణ చైతన్య చిన్న పుస్తకం, అన్నీ టూకీగా, మరి ఇంతంత లావు పుస్తకాలు కాకుండా అది చదివేప్పుడు మీకు కొంత ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు ఒక్కొక్క పుస్తకం అవుతుంటే ఇంకో పుస్తకం నేను చదువుతాం. మీరు 3 నెలల లోపల మీరు అంటారు, స్వామి మా టీ అలవాటు వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది. దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మేము రోజు మీరు 4:30కి ఇక్కడికి రండి. రేపు పొద్దున్న రాగలరు, ద్వాదశి. రేపు 4:30కి ఇక్కడికి రండి. మీరు ఎంత దూరంలో ఉన్నారు? మీరు దగ్గరే నడిచి వచ్చారా? ఎంత దూరం ఇక్కడి నుంచి? కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు 2 వీలర్లో వచ్చారా? రావచ్చు. అయితే రేపు పొద్దున్న నుంచి ప్రారంభించండి. ఒకరోజు రండి, ద్వాదశి రోజు మనం మంగళారతి, ఆ బ్రహ్మముహూర్తంలో ఆరతుల్లో కొద్దిగా బాగుంటుంది. మీకైనా చాలా అంటే దేవుడు కావాలంటే తలకాయట్లు మార్చేస్తాడు. ఆ కొద్ది సమయంలోనే మళ్ళీ ఎంతో అనుభవం లేదా మార్పు కనిపిస్తాయి. మీ అందరు మీరే ఇంక వెనకాల పడుతూ ఉంటారు. ఈ పద్ధతిలో నేను పోవాలి. ఆ గురువు గారు మీకు ఏమైనా మంచి చేస్తే దానికి మీరు కృతజ్ఞులు. మీకు 10వ క్లాసులో మీ టీచర్ గారు కొన్ని చెప్పారు, దానికి మీరు కృతజ్ఞులు. కానీ మనం 10వ క్లాసుకి పరిమితం కాదలుచుకోలేదు. మనం తర్వాత డిగ్రీ చదవాలా, తర్వాత పీజీ చేయాలా, తర్వాత పిహెచ్డీ చేయాలా. అప్పుడు మన చదువులు పూర్తిగా ఆ కృష్ణ భక్తులు వచ్చి పడ్డారంటే మీరు ఇంక పిహెచ్డీ కోర్సులోకి చేరినట్లు లెక్క. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈయన కూడా మీలాగే సీరియస్ భక్తులు. మీరు సీరియస్సే, కానీ మీకు సరైనటువంటి మార్గం దొరకలేదు. మీరు కూడా సీరియస్సేనా భక్తులు మీరు కూడా సీరియస్సేనా? మీరు ఇంకా సీరియస్ కావాలి విన్నారు కదా. ఆనందం కావాలంటే, మోక్షం కావాలంటే, ఈ సంసారాన్ని తట్టుకొని ప్రశాంతంగా బతకాలంటే భక్తి అనే కుషన్ ఉంటే కానీ మనం ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి ఈయనకి మాల లేదు, మీ దగ్గర మాల, నేను దగ్గర లేదు. ఒక